డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో క్రిప్టో కాయిన్ అనలిస్ట్ అండ్ పైనియర్ అయిన మహేష్ గారు ఉన్నారు. వీరితో ఈ రోజు మనం క్రిప్టో కరెన్సీ గురించి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే అండి మహేష్ గారు. యా, పై కాయిన్ గురించి మీరు ఎక్కువ చెప్తున్నారు కదా, సో ఒక డౌట్ నాకు ఏంటి అంటే, నార్మల్గా ఇప్పుడు పై కాయిన్ గురించి మైనింగ్ చేసే వాళ్ళు కానీ తీసుకునే వాళ్ళు కానీ చాలా మంది ఏమంటున్నారంటే, అది దాని ప్రైస్ ప్రిడిక్షన్ కొంతమంది ఏమో $3 ఉండబోతుంది అని అంటున్నారు, అండ్ కొంతమంది ఏమో 3 lakhs ఉంటుంది, 3 లక్షల వరకు వెళ్తుంది పై కాయిన్ది అని చెప్పి అంటున్నారు. సో ఏది నిజం అంటారు? మీకు మీ ప్రైస్ ప్రిడిక్షన్ ఏంటంటారు దీనిపైన? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు మహేష్ మ్యాగ్నస్. మేడం గారు, ఇప్పుడు మామూలుగా ప్రైస్ ప్రిడిక్షన్ తెలుసుకునే ముందు మనం ఎవల్యూషన్ ఆఫ్ మనీ గురించి తెలుసుకోవాలి మేడం. అసలు కరెన్సీ ఎలా పుట్టిందని తెలుసుకోవాలి. ఎందుకంటే దిస్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ కంట్రీ అరౌండ్ ది గ్లోబ్. ఇది పై అనేది ఫైనల్ డెస్టినేషన్. ఫైనల్ డెస్టినేషన్. ఆ తర్వాత ఇవి వస్తాయి కానీ వచ్చి వెళ్ళిపోతాయి, కానీ దిస్ ఈస్ ద ఫైనల్ డెస్టినేషన్. సో ఇది చెప్పే ముందు ఎవల్యూషన్ ఆఫ్ మనీ గురించి చెప్పాలి. పూర్వం ఎలా ఉండేది అంటే 6000 BC ఆ టైంలో బాటరింగ్ సిస్టమ్ ఉండేది, వస్తు మార్పిడి. ఇప్పుడు మీరు ధాన్యం బస్తా ఇస్తే వేరే వాళ్ళు పశువులు ఇచ్చేవాళ్ళు, మీరు కూరగాయలు ఇస్తే ఇంకో పర్సన్ కొండలు ఇచ్చేవాళ్ళు. అలాగా ఆ వస్తు మార్పిడి దగ్గర నుంచి నాణ్యాల దాకా వచ్చింది అనమాట. ఆ నాణ్యాలు వచ్చిన టైంలోనే దానికి కొంచెం ముందు గవ్వలు, రంగురాళ్ళు అంటా ఉంటారు కదా, నా జోబులో చిల్లి గవ్వ కూడా లేదంటారు కదా, అది అక్కడి నుంచి వచ్చింది. ఆ రంగురాయి సైజును బట్టి, దాని కలర్ను బట్టి ప్రైస్ ఫిక్స్ చేసేవాళ్ళు. ఆ రాళ్ళు ఇస్తే వాళ్ళు కందిపప్పు ఇచ్చేవాళ్ళు, ఆ రాళ్ళు ఇస్తే వాళ్ళు శనగపప్పు ఇచ్చేవాళ్ళు, ఆ రాళ్ళు ఇస్తే వాళ్ళు ఎంతైతే ఎక్కువ క్వాంటిటీ రాళ్ళు ఇస్తారో ఈ పశువుల్ని, గొర్రెల్ని మార్పిడి చేసుకునేవాళ్ళు, ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. రాను ఏమైందంటే ఒక స్పెసిఫిక్ ప్రైస్ తీసుకురావడానికి బంగారు నాణ్యాలు పుట్టించారు. ఆ బంగారు నాణ్యాలు ఇప్పుడు 1 గ్రామ్ ఇచ్చారండి, 1 గ్రామ్ ఈక్వల్స్ టు ఇంకో 1 గ్రామ్ సేమ్ యాస్టీస్గా ఉంటుంది. అదే ఆ వెయిట్ని బట్టి ఉన్న బంగారాన్ని, గోల్డ్ అయితే ఉందో దాన్ని కరెన్సీగా ఇచ్చేవాళ్ళు, ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు, బాటరింగ్ చేసుకునేవాళ్ళు. బంగారు కాయిన్ ఇస్తే ఒక 2 బస్తాలు ధాన్యం ఇవ్వటం, బంగారు కాయిన్ ఇస్తే 2 ఆవులు ఇవ్వటం, దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో. అయితే ఆ తర్వాత ఏమైందంటే ఈ బంగారు కాయిన్స్కి వాల్యూ పెరగబెట్టి, బంగారానికి ఎందుకు వాల్యూ వచ్చింది బాగా, అది సప్లై చాలా తక్కువ అప్పటి నుంచే, అదే బంగారానికి అంత వాల్యూ, అది అందరికీ తెలిసిందేలేండి. అయితే ఏంటంటే అక్కడ బందిపోట్లు రాబరీ చేయడానికి ఇళ్లలోకి చొరబడి మనుషులను చంపేసేసి ఎవరి దగ్గర అయితే బంగారం ఉందో రాబరీ చేసేవాళ్ళు. ఆ టైంలో ఏం చేసేవాళ్ళు అంటే బ్లాక్ స్మిత్స్ అని ఉండేవాళ్ళు, బంగారం పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర బంగారాన్ని దాచేవాళ్ళు. అక్కడ ఇనపెట్టుల్లో దాచుకొని అక్కడ సెక్యూరిటీ గార్డులను పెట్టేవాళ్ళు, అంటే భటుల్ని, సైనికులను పెట్టేవాళ్ళు అనమాట. అప్పుడు ఎవరైతే బ్లాక్ స్మిత్ ఉన్నారో అతను వచ్చేసి ఒక పేపర్ మీద 1 kg బంగారం అనుకోండి, నేను 1 kg బంగారం, మహేష్ kg బంగారం అని ఒక నోట్ మీద స్టాంప్ వేసి ఇచ్చేవాళ్ళు. అది తీసుకెళ్ళి నేను ఎక్కడైనా సరే ఆ నోట్ ఇస్తే నాకు రావాల్సింది ఇచ్చేవాళ్ళు. మిగతా చిన్న నోట్లు ఉంటాయి కదా, 1/2 kg బంగారం నోట్లు అన్ని చిల్లర వెనక్కి ఇచ్చేవాళ్ళు అనమాట, చేంజ్. అలా కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే అది ఆ నోటే పేపర్ కరెన్సీగా మారింది. అలా మన కరెన్సీ పుట్టింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ దేశాల్లో బ్యాంకింగ్ సిస్టమ్ అనేది సెంట్రల్ బ్యాంక్స్ అనేవి రావడం జరిగింది. ఆ తర్వాత ఆ బ్యాంక్స్ నుంచి మనం రెగ్యులర్గా ఇప్పుడు యూజ్ చేసే కరెన్సీ రావడం జరిగింది. ఆ కరెన్సీ నుంచి ప్లాస్టిక్ కరెన్సీ వచ్చింది. ప్లాస్టిక్ కరెన్సీ అంటే ఏంటి మేడం? మన క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్. అక్కడ నుండి డిజిటల్ పేమెంట్స్ వచ్చినాయి, ఫోన్పే, గూగుల్ పే. ఇప్పుడు న్యూ ఎరాలోకి ఎంటర్ అవబోతున్నాం. అదే క్రిప్టో కరెన్సీ. ఆ క్రిప్టో కరెన్సీ బాప్ ఏదైతే ఉందో, ఫాదర్ ఆఫ్ ఎన్ఎఫ్టీ, బిట్ కాయిన్. తను అనుకున్న కళ సతోషి నకమోటో ఎవరైతే ఉన్నారో, జపనీస్ అని చిత్రీకరించారు కదా, ఎనానమస్ పర్సన్. అతను అనుకున్న కళ ఏదైతే ఉందో, బిట్ కాయిన్తో వరల్డ్ వైడ్గా యుటిలిటీస్, గూడ్స్ అండ్ సర్వీసెస్లో పేమెంట్ చేయాలని అతను తీసుకొచ్చాడు. కాకపోతే ఎకో సిస్టమ్ అనేది డెవలప్ అవ్వకపోవడం వల్ల అది ఫెయిల్ అయింది. ఓన్లీ ట్రేడింగ్ చేసుకోవడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చిందే పై కరెన్సీ. అంటే ఇంతకుముందు మరి ఇథీరియం, బినాన్స్ స్మార్ట్ చైన్, పోల్కాడాట్, పాలిగాన్, మ్యాటిక్, ఇలాగ TRX, బినాన్స్ స్మార్ట్ చైన్ ఇవన్నీ ఉన్నాయి. బట్ వాటికి కూడా ఎకో సిస్టమ్ అనేది లేదు.
ఓకే. ఎకో సిస్టాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్రియేట్ చేసి మార్కెట్లో తీసుకొస్తున్నారు పై నెట్వర్క్. అయితే ఇప్పుడు ప్రైస్ ప్రిడిక్షన్ ఏదైతే ఉందో పై నెట్వర్క్ది ఒక్కొక్కళ్ళు ఒక్కోలా అంటున్నారు మేడం. అవును. ప్రైస్ ప్రిడిక్షన్ గురించి ముందు మాట్లాడుకునే ముందు ప్రతి ఒక్కళ్ళు 100 బిలియన్ సప్లై ఉంది. 100 బిలియన్ అంటే ఎంత? 10,000 కోట్ల కాయిన్లు. 10,000 కోట్ల కాయిన్లు మార్కెట్లోకి వస్తే అది కనీసం ₹1 కూడా ఉండదు అంటున్నారు అందరూ. అవును. కొంతమంది మార్కెట్లో అంటే ఇంతకుముందు పందా ఎలా ఉండేదంటే మార్కెట్లో ఎక్కువ సర్క్యులేటింగ్ సప్లై ఉంటే డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది అని ఒకటి ఉంది. కరెక్ట్. కానీ వాటికి విరుద్ధంగా పై నెట్వర్క్ వస్తుంది. సప్లై 100 బిలియన్ కాయిన్స్ అని అంటున్నారు. ఓకే, కరెక్ట్. కాకపోతే సర్క్యులేటింగ్ సప్లైలోకి ఎంత వస్తున్నాయో మనం చూసుకోవాలి. 100 బిలియన్ పై కాయిన్స్లో అంటే 10,000 కోట్ల పై కాయిన్స్లో 40% ఆఫ్ పై కాయిన్స్ పై కోర్ టీమ్ దగ్గరే ఉంటాయి. ఓకే. 60 బిలియన్ పై కాయిన్స్ ఏవైతే ఉన్నాయో పైనీర్స్ బేస్ మైనింగ్ రేట్ ద్వారా వచ్చే కాయిన్స్, అలాగే రిఫరల్ రివార్డ్స్, లాకప్ రివార్డు కింద పైనీర్స్ వాలెట్లోకి వస్తాయి. రేపు మెయిన్ నెట్కి అప్రాక్స్ నా ఐడియా ప్రకారం అన్ని సోర్సెస్ నుంచి నేను స్టడీ చేసి చూస్తే ఒక 5 to 10 బిలియన్ పై కాయిన్స్ మాత్రమే మార్కెట్లోకి వస్తున్నాయి. ఓకే. ఎన్ని కాయిన్స్లో? 10,000 కోట్ల కాయిన్స్లో ఒక 1,000 కోట్లు మాత్రం బయటకు వస్తున్నాయి. 10,000 కోట్లలో 1,000 కోట్లు బయటికి వస్తున్నాయి. ఎందుకంటారు అలా? ఎందుకంటే చాలా వరకు పైనీర్స్ మైనింగ్ చేసిన కాయిన్స్ పై కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి లాకప్లో ఉంటున్నాయి. ఆ లాకప్ 2027లో రిలీజ్ అవుతున్నాయి. ఓకే. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఈ పై కాయిన్స్ మళ్ళీ ఎక్స్చేంజెస్లోకి వెళ్ళాలి. ఓకే. డియాప్స్ తీసుకొస్తున్నారు, డియాప్స్లోకి వెళ్ళాలి. డియాప్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, ఈ కామర్స్ వెబ్సైట్లు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడానికి, మనకి ఏదన్నా మొబైల్స్, ల్యాప్టాప్స్, ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో మన గ్రాసరీస్ అన్ని బుక్ చేసుకోవడానికి యాప్స్ రెడీ అవుతున్నాయి. అలాగే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్లో దొరుకుతుంది. ఓకే. ఆ ఎకో సిస్టంలో క్రమేపీ దాని పర్చేసింగ్ అన్ని పెరుగుతాయి, వైడ్లీ యూజ్ చేస్తారన్నమాట క్రిప్టో కరెన్సీని, పై కాయిన్ని. సో వచ్చే 10 బిలియన్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిపోవట్లేదు కదా, అసలు సరిపోవు. అప్పుడు ప్రైస్ ఎలా ఉంటుందో ఎవరైతే నెగిటివర్స్ ఉన్నారో వాళ్ళకే వదిలేస్తున్నారు. ఓకే, మిగతా క్రిప్టో కరెన్సీ కేసెస్లో ఆ ఆస్పెక్ట్లో చూసుకుంటే ఎక్కువ సప్లై ఉంటే డిమాండ్ ఉండదు, వాళ్ళన్నా ₹1 కూడా రాదు. కానీ ఇక్కడ ఎకో సిస్టమ్ ఉంది మనకి, అక్కడ ట్రేడింగ్ జరగాల, ఇక్కడ ఎకో సిస్టంలో ఈ గూడ్స్ అండ్ సర్వీసులు యూజ్ చేసుకోవాలా. మళ్ళీ క్రమేపీ దాన్ని చూసి దానికున్న పాపులారిటీ చూసి ప్రతి ఒక్కరిని పై నెట్వర్క్లోకి వచ్చి యాప్ మైనింగ్ చేసుకొని లేదా ఎక్స్చేంజ్లో కొనుక్కొని వాళ్ళ దగ్గర పై వాలెట్లో పెట్టుకుంటారా మళ్ళీ. కరెక్ట్. అప్పుడు సరిపోతుంది అంటారు మేడం సప్లై? అది మార్కెట్లోకి పై కాయిన్స్ మైనింగ్ అయ్యే కొద్దీ యూజర్స్ పెరుగుతూ ఉంటారుగా. అప్పుడు ఆ కాయిన్స్ జనాలందరూ సరిపోతాయండి. అంటే ఇది డీసెంట్రలైజ్డ్ అండ్ బ్లాక్ చైన్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి మనం ఇప్పుడు క్రిప్టో కరెన్సీలోకి వస్తున్నామంటే ఒక కారణం ఉంది. ఒక బ్యాంకింగ్ సిస్టమ్ని ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్బీఐ ఉందండి, దాన్ని హ్యాక్ చేయొచ్చు. మామూలుగా హ్యాకర్స్ ఉంటారు నైజీరియా నుంచి. కరెక్ట్. కానీ దీన్ని హ్యాక్ చేయడానికి కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఇప్పుడు 100 కంప్యూటర్లు ఉన్నాయి. ఆ 100 కంప్యూటర్లో ఒక డేటాని ఒకళ్ళు దొంగిలించారు. ఆ 100 కంప్యూటర్లో ఉన్న డేటాని ఒక కంప్యూటర్ మాత్రం దొంగిలించారు, మిగతా కంప్యూటర్లో ఆ డేటా అలాగే ఉంటుంది, నిక్షిప్తమై ఉంటుంది. సో అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి కనెక్టివిటీ ఉంటుంది. వాడు డేటా దొబ్బేసినా సరే, దొంగిలించినా సరే నష్టమేమి లేదు, మన డేటా మన దగ్గరే ఉంటుంది, వాడు నాలుగు తీసుకోవడానికి పనిచేయదు. సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ ఎలా ఉంటుందంటే ఆ డేటా ఒకటే ఉంటుంది, కాపీ పేస్ట్లు ఏమి ఉండవు. బ్లాక్ చైన్ అంటే కనెక్టివిటీ టు అదర్ మల్టిపుల్ సిస్టమ్స్. కరెక్ట్. అలాగా డీసెంట్రలైజ్డ్ అన్నమాట. డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటి? ఆల్రెడీ సెట్ చేసి వదిలేశారు, దాంట్లో మధ్యలో దూరాలు ఉండవు, అది ఆటోమేటిక్గా సిస్టమ్ ఆపరేట్ చేసుకుంటుంది అనమాట. కరెక్ట్. సో అందరం సెక్యూరిటీ పర్పస్ ఇప్పుడు మన బ్లాక్ చైన్లోకి క్రిప్టో కరెన్సీల కోసం ఆ క్రిప్టో కరెన్సీలో హైలైట్ ఏదైతే ఉందో ది బెస్ట్ క్రిప్టో కరెన్సీ అంటే ఇట్స్ జస్ట్ నాట్ ఎ క్రిప్టో కరెన్సీ, ఇట్స్ ఎ గ్లోబల్ పేమెంట్ మెథడ్. సో ప్రైస్ మీరు వాళ్ళకే వదిలేస్తున్నారు అన్నారు, మీ ప్రిడిక్షన్ ఏంటి? అసలు ఎంత వెళ్తుందని మీరేమనుకుంటున్నారు? మేడం నేను తీసుకున్న సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, నేను స్టడీ చేసిన విధానాన్ని బట్టి ప్రైస్ అనేది $1 నుంచి $3,140 దాకా ఉంటుంది. ఓకే. $1 to
$3,140 140. లేదా $1 to $10 లేదా $10 to $314 ఇలా ఉంటుంది. కాకపోతే నేను పైనీర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే వ్యూయర్స్కి పైనీర్స్కి ఎక్కువ హోప్ పెట్టుకోవద్దు. జస్ట్ మీరు $1 ఫిక్స్ అవ్వండి. ఫ్రీగా మైనింగ్ చేసిందే కదా, $1 మీద ఫిక్స్ అవ్వండి. ఇంకా హైలైట్ అయితే మనమే ఆనందపడేది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ.